తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పలువురు మంత్రులు సార్కు నివాళి అర్పించారు. జయశంకర్ ఆశయాలు నెరవేరడం లేదన్నారు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. సారుంటే రాష్ట్రంలో జరుగుతుంది చూసి గుండె పగిలి చనిపోయేవారన్నారు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి. రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం పోరాటం చేశారన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారన్నారు. సార్ జయంతి సందర్భంగా సిద్దిపేట టౌన్లోని ముస్తాబాద్లో నివాళి అర్పించారు హరీష్. సార్ ఆశయాల సాధనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా జయశంకర్ సార్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జయశంకర్ సార్ చేసిన సూచనలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలుగా నిలిచాయన్నారు. జయశంకర్ గారి జీవితం తెలంగాణ రాష్ట్రానికి అంకితం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తన కలగా, తన స్వప్నంగా, తన జీవిత ఆశయంగా చివరి శ్వాస వరకు కూడా రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసినటువంటి మహనీయులు ఆచార్య జయశంకర్ గారు. జయశంకర్ గారు ఎప్పుడు కూడా కేసీఆర్ గారికి తోడు నీడగా ఉండి ఉద్యమం నడిపించిన లోపల ప్రముఖ పాత్ర వహించారు. తెలంగాణ వాయిస్ను ఢిల్లీ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఆంధ్రాలు చేసే అరాచకాలను, వాళ్ళు చేసిన తెలంగాణ మోసాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టిన ప్రముఖ ఈయన జయశంకర్ గారు. జయశంకర్ కలలు కన్న తెలంగాణ సాధనే ధ్యేయంగా పనిచేస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్లో జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్లో సార్కు నివాళులు అర్పించారు మంత్రి. మేడ్చల్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి మల్లారెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధనే ఊపిరిగా సార్ బతికారన్నారు. ఢిల్లీ తెలంగాణ భవన్లో జయశంకర్ సార్కు నివాళులు అర్పించారు టీఆర్ఎస్ ఎంపీలు. సార్ మార్గనిర్దేశంలోనే రాష్ట్రం సాధించుకున్నామన్నారు. కేంద్రాన్ని ఒప్పించడంలో సార్ కీలక పాత్ర పోషించారన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా మరో పోరాటం తప్పదని సార్ ఆనాడే చెప్పారన్నారు. పార్టీ ఆఫీసులో జయశంకర్ సార్కు నివాళులు అర్పించారు కోదండరాం. ఎన్నికల మీదున్న ప్రేమ కేసీఆర్ కు ప్రజల మీద లేదన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం మరో పోరాటం జరగవలసిందే అని ఇవాళ అర్థమవుతున్నది. మనకు దాని ఆవశ్యకత ఏంది అని ఎందుకు అర్థమవుతున్నది అంటే, ఇంత పైసలు ఉన్నటువంటి రాష్ట్రంలో వనరులను దుర్వినియోగం చేసి, అడ్డగోలుగా అధికారాన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ అభివృద్ధి అంశాన్ని పక్కన పెట్టిండ్రు. బతుకుదెరువు అవకాశాన్ని నిర్లక్ష్యం చేసిండ్రు. రాష్ట్రంలో ఇప్పటి పరిస్థితులు చూసుంటే జయశంకర్ సార్ గుండె పగిలి చనిపోయేవారన్నారు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి. పేదల భూములు గుంజుకుంటున్నారని, మాఫియాల చేతిలో రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. అందుకే జయశంకర్ ఆశయాలు నెరవేరడం లేదన్నారు. తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో పాషం యాదగిరికి ప్రొఫెసర్ జయశంకర్ స్మారక రాష్ట్ర స్థాయి పురస్కారం అందజేశారు. జయశంకర్ గారు బతుకుంటే ఇవన్నీ చూసి ఆయన గుండె పగిలి చచ్చిపోతున్నాడు. ఆయన చచ్చిపోయాడు కాబట్టి బతుకున్నాడు. బాధ తట్టుకోలేకనే మేము భూపరిరక్షణ సమితి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక, ఎందుకంటే ఎమ్మెల్యేలందరూ మాఫియానే. తెలంగాణ మాఫియా రాజ్యమైంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఫారెస్ట్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, మెడికల్ మాఫియా. ఈ మాఫియా చేతుల్లో రాజ్యం ఉన్నది. వాళ్ళకు సేవకులుగా కూఫియా ఉన్నది. కూఫియా అంటే పోలీసులు. జిల్లాల్లోనూ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సార్కు నివాళులు అర్పించిన నేతలు, అధికారులు ఆయన చూపిన బాటలోనే నడుస్తామన్నారు.